క్లారిటీ ఎందుకు వస్తా ఉందంటే స్థానికంగా శేఖర్ రెడ్డి గారికి కూడా అవగాహన ఉండొచ్చు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కొంత మార్పు కనిపిస్తోంది. ఈ రెడ్ బుక్, ఈ కేసులు అవన్నీ మర్చిపోదాము, మన పని మనం ఏదో చేసుకుందాము, అవసరమైతే కలిసి పని చేద్దాం అనే వరకు కిందకు వచ్చేసినారు. మళ్ళీ వాళ్ళు వస్తే చేసేది అదే కదా, మనం ఇబ్బంది పడుతున్నాం, ఇబ్బంది పడే పైన వాళ్ళు కాదు కదా అని చెప్పి అడ్జస్ట్మెంట్కి వచ్చేస్తున్నారు కింద వాళ్ళు. గొడవలు కింద కేసులు లేవు చూడండి. ఇప్పుడు కేసులన్నీ సెంట్రలైజ్డ్ కేసులే, పైనుంచి ఆదేశాలతో కింద కేసులు పెడుతున్నారు తప్ప వీళ్ళు కేసు పెట్టడం ఆగిపోయింది. ఇది వద్దనుకుంటున్నానేమో తెలుగుదేశం అధినాయకత్వం. ఈ గిర్ర గీకపోతే, ఆ తేడా రాకపోతే, ఆ గొడవలు ఉండకపోతే ఉండదనుకున్నారేమో. వీళ్ళు ఏదో చిన్న అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనేది ఎక్కువ పోతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ కార్యకర్తలు అందరిని వదిలేసి ఏరే పనులు ఉన్నారు. కాబట్టి వీటిని చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెప్పేది ఎమ్మెల్యేలు పిలిచి చెప్పాలి, కార్యకర్తలకు ఏం సంబంధం, ప్రజలకి. నాకు తెలిసి చంద్రబాబు గారు చేసిన ఆ వ్యాఖ్య మన పార్టీ వాళ్ళకే చేసుకోండి అనేది న్యాయమైన తెలుగుదేశం కార్యకర్త కూడా దాన్ని ఆశించండి కొమ్మినేని గారు. ఇది నష్టం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త కూడా లీడర్ గా ఉండాలనుకుంటాడు తప్ప ఇట్లా మాట్లాడు. కాబట్టి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కూడా పనికోదు, సమాజానికి తర్వాత సంగతి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ వ్యాఖ్యలు ఉండదు. రీసర్వేకి సంబంధించి, రీసర్వే కాదు కొమ్మినేని గారు, ఒక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, కోర్టులు ప్రైవేటీకరణ పాయింట్ తప్ప మిగతా అన్ని జగన్ చేసిన వీళ్ళు చేస్తారు, అవి కొనసాగిస్తారు. ఇంకా ఎందుకంటే జగన్ గారు వేసిన పునాదులు అలాంటివి.